దూడిమెట్ల బాలరాజు గారు కూడా జాయిన్ అయ్యారు. బాలరాజు గారు, అంటే మీరు అంటే రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇందాక గౌరీ గారు చెప్పారు, ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 అనేటువంటిది కూడా ఒక సెంటిమెంటు దినంగా ఆనాడు నిజాం పాలనని, అంటే దేశానికి ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినా సెప్టెంబర్ 15 తెలంగాణకు వచ్చింది, ఎందుకంటే అప్పటిదాకా నిజాం పాలన ఇక్కడ కొనసాగింది అనేటువంటిది. నిజాం పాలన అంతం కావడానికి అనేక కారణాలు, అటు సాయుధ పోరాటం, ఇటు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు రాజ్యాలు ఏర్పాటు, రష్యా, చైనా, ఇట్లాంటివి. ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో అటు నిజాం నవాబు కూడా కొంత అంటే అప్పటికే రజాకారులకు అరాచక పాలన, ఇవన్నీ వెలిసి ప్రజల తిరుగుబాటు, ఇవన్నీ కలిసి సెప్టెంబర్ 17న నెహ్రూ పంపించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉంటూ పంపిన సైన్యాలు ఇక్కడికి చొరబట్టో అటు కమ్యూనిస్టు ఉద్యమాన్ని, సాయుధ బలగాల్ని, ఇటు నిజాం అంటే రజాకారులని ఇద్దరిని అణిచేసి చివరికి అక్కడ వాళ్ళు భారతదేశంలో విలీనం చేసుకున్నారు అనేటువంటిది. మీరు దాని విషయంలో ఉద్యమ సమయంలో ప్రస్తావించిన, రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్లలో ఎక్కడా దాని గురించి ప్రస్తావన లేదు అనే విమర్శ మీ మీద కూడా ఉంది. ముందుగా పివి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పెద్దలందరికీ, అదేవిధంగా బిగ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ, రేపు తెలంగాణ వ్యాప్తంగా మరి సమైక్యత జాతీయ బీఆర్ఎస్ పార్టీగా జాతీయ సమైక్యత దినోత్సవానికి పిలుపునిచ్చినాం. మరి వారందరికీ కూడా, అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరులకి, ఆ విధంగా అనేక మంది పేదవాళ్ళని విముక్తి చేసినటువంటి ఆ పోరాటంలో వీరులుగా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా పివి గారు, ఓకే, ఈరోజు మనం మాట్లాడే బీఆర్ఎస్ పార్టీగా, కొంతమంది బీజేపీగా, కాంగ్రెస్ పార్టీగా రకరకాల పాలనా దినోత్సవాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టారు. భారతీయ జనతా పార్టీ పరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17ని వాళ్ళు విమోచన దినోత్సవం చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. కమ్యూనిస్టులుగా దీన్ని విద్రోహ దినం అని చెప్పేసి కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము జాతీయ సమైక్యత దినోత్సవం అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక రకాల విమర్శలు, అనేక రకాల ప్రతిపాదనలు వచ్చిన తర్వాత నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దీన్ని సమైక్యతా దినోత్సవం, అన్ని వర్గాలు, అంటే గంగా జమున తహజీబ్ సంస్కృతి తోటి హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అన్ని వర్గాలు కులాలు కలిసి ఉంటున్నాయి కాబట్టి ఒక కులాల మధ్యనో మతాల మధ్యనో పంచాయతీ కోసం ఈ సాయుధ పోరాటం యొక్క గొప్ప పోరాటాన్ని మనం వాడుకుంటే బాగుండదనే ఆలోచనతోటి సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఆ రోజు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జరపడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు అన్ని పార్టీ కార్యాలయాల్లో కార్యక్రమాలు చేయమని చెప్పేసి మా పార్టీ వర్గం కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. రేపు కూడా మేము చేస్తా ఉన్నాం మా తెలంగాణ భవన్లో. పివి గారు, మొదటగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 1947 జూలై నాటికి హైదరాబాద్ సంస్థాన వ్యాప్తంగా 2 లక్షల మంది సైన్యంతో రజాకారులు ఉండేవారు. దానిలో 75,000 మంది శిక్షణ పొందిన సైనికులు ఉండేవారు. ఆ రోజు ఆ సైన్యానికి అయ్యే ఖర్చు ఒక రోజుకి 30,000 రూపాయలు, అంటే 1947లోనే 30,000 రూపాయలు ఒక రోజు ఖర్చు పెట్టేవాళ్ళు. అంటే ఇవాళ ప్రధానంగా మిగతా పార్టీలు ఏదైతున్నాయో ఒక పార్టీని విమర్శ చేయను, కానీ దీనికి కులాల్ని ఆపాదించి, మతాల్ని ఆపాదించి ఏదైతే ఈ సాయుధ పోరాటాన్ని ఈ యొక్క చరిత్రను తగ్గిస్తా ఉన్నారో అది మంచిది కాదంటా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 లక్షల మంది సైన్యంలో ఒక కాసిం రజ్వీ లేడు. కాసిం రజ్వీ దానికి అధ్యక్షుడిగా ఉంటే రజాకార్ల సైన్యానికి, దానికి ఉపాధ్యక్షుడిగా విష్ణూరు రామచంద్ర రెడ్డి గారు రజాకార్ల సైన్యానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా ఈ సైన్యంలో ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రామాల్లో దేశ్ముఖులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, అదేవిధంగా దొరలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క పేద ప్రజలు పీకొత్తున్నటువంటి అనేక మంది వర్గాలు ఈ సైన్యంలో మిళితమైన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. దానికి అధ్యక్షుడిగా రజ్వీ ఉండడం, ఉపాధ్యక్షుడిగా విష్ణూరు రామచంద్ర రెడ్డి ఉండడం అంటేనే ఇది ఒక కులమో మతమో ఒక ప్రాంతం మీద దాడి చేస్తున్న దాడి కాదు. ఇది అదైతే పేద వర్గాల పట్ల ఆ రోజు రజాకార్ల సైన్యం చేసినటువంటి ఏదైతే ఆ యొక్క విశృంఖలమైనటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ ఆ రోజు సాయుధ పోరాటంలో పాల్గొనలేదు. ఈ రోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనలేదు. వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటంలో మమేకమైంది కమ్యూనిస్టులు మాత్రమే. ఆ రోజు భూస్వాములకి, దొరలకి, జాగీర్దార్లకి, పెత్తందార్లకి, విష్ణూరు రామచంద్ర రెడ్డికి వ్యతిరేకంగా అనేక మంది మరి ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా హిందువులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా కొట్లాడినారు. ప్రధానంగా ముగ్ధు మోయినుద్దీన్ కావచ్చు, తుర్రేబాజ్ ఖాన్ కావచ్చు, అదేవిధంగా సోయబుల్లా ఖాన్ కావచ్చు, షేక్ బందగీ కావచ్చు, అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు, అదేవిధంగా బిఎన్ రెడ్డి గారు, హరిజన గుత్తమ్మ,
బెల్లంకొండ సత్తయ్య, అనేక మంది ఈ యొక్క రజాకార్లకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు సార్. ఒక మతం వచ్చి అన్యాయం చేస్తే అది న్యాయం కాదు సార్. అది లేకపోతే ఒక కులం కానీ వచ్చి ఇక్కడ అన్యాయం వచ్చింది చేస్తే ఏంటంటే రాజు ముస్లిం అయ్యాడు, ప్రజలు హిందువులు అయ్యారు అనేటువంటిది ఒకటి. లేదు మెజారిటీ ప్రజలు హిందువులు, రాజు ముస్లిం కావటమే అది యాదృచ్ఛికమే కావచ్చు, బట్ జరిగిన సంఘటన అంటనా. పివి గారు, మీరు చరిత్ర మీకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు ఎందుకంటే అనేక రకాల ఉద్యమాలు భాగస్వామ్యమైన వాళ్ళు పివి. మీరు ఆ చర్చ మీరు డిబేట్ చేస్తున్నట్టే చాలా మంది చూసే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఏమంటున్నంటే ఆ రోజు రాజు నిజాం సర్కార్ ఉంది. ఆ నిజాం సర్కార్లో కింద పనిచేస్తున్న సైన్యంకి అధ్యక్షుడిగా రజ్వీ ఉన్నాడు. ఆ రజ్వీ సైన్యానికి ఉపాధ్యక్షుడిగా విష్ణునూరు రామచంద్రరెడ్డి గారు రజీకార్ల సైన్యానికి ఉపాధ్యక్షుడు అండి. నేను ఏమంటున్నంటే ఒక్కరే మతం ఉందని అంటలే. రామచంద్రరెడ్డి గారు మరి హిందువు కాదా? నేను ఏమంటున్నా, దాన్ని హిందూ మతానికి చెప్పుకొని తెలంగాణ ఆనాడు ఈ వాదన లేదు. నేను కూడా అంటుంది యాదృచ్ఛికం. ఆనాడు ఈ వాదన లేదు. ఆనాడు రాజు నిరంకుశుడు, ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు, ప్రజాస్వామ్యం కోరుకున్నారు. రాజు నిరంకుశుడు, మతంతో పని లేదు. రాజు హిందువా లేకుంటే ముస్లిమా అనేది కాదు. హిందూ రాజులు కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా విష్ణు దేశ్ముఖ్ బట్టలు తీసి ఆ హిందూ మహిళల్ని స్త్రీలని బతకమాడిచ్చాడు. ఆయన గడియ ముందు చెప్పులు వేసుకొని పోవడానికి ముడ్డికి మూతికి ముడికి మా తాటా కన్నా సందం అనేటువంటిది ఉంది. అంటే అక్కడ హిందువు కాబట్టి